బైబిల్‌లో అసలు ఈ క్రిస్మస్ పండగనేది లేదు. బట్ పాస్కా పండగని, ఇంకా చాలా కొన్ని వేరే వేరే పండగలుంటాయట. అవును. అవెందుకు సెలబ్రేట్ చేసుకోరు? లేనివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏవో కొత్త కొత్త పండగలు పేర్లు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటా. అందులో ఉన్నవి ఎందుకు సెలబ్రేట్ జేయరు? కరెక్ట్. గుడ్ క్వెషన్ మేడం. హ్మ్. ఎందుకు చేసుకోరంటే వీళ్ళకేమో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేడం కొంచెం హార్ష్‌గా ఉంటుంది కానీ ఇది నిజమే. ఈ క్రిస్టియానిటీ అనేది జ్యూస్‌ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేడం. జ్యూస్ మతాన్ని హైజాక్ చేసేసుకొని దాంట్లో నుంచి వీళ్ళు సబార్డినేట్ చేసేసి చేద్దాము. అక్కడి నుంచి వద్దాం అని చెప్పేసి వాళ్ళను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. బట్ వాళ్ళు మార్చలేదు. హ్మ్. వాళ్ళు మారలేదనమాట. హుహు. సో, పండుగలనేటివి పస్కా పండుగకొకటుంది, సాక్రిఫైసెస్‌కొకటుంది, దాన బలులని ఒకటుండిద్ది, కోతకాల పండుగలని ఉన్నాయి. హ్మ్. చాలా పండుగలున్నాయి మీరన్నట్టు. హ్మ్. మొత్తానికి పర్ణశాల పండుగ అని చెప్పేసి మొత్తం 5 మేజర్ మేజర్ అయితే 5 ఉన్నాయి పాత నిబంధనలో. హ్మ్. ఈ క్రిస్మస్ అనేది మీరు గుడ్ క్వెషన్ అడిగారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి చెప్తున్నాను. హ్మ్. క్రిస్మస్ అనేది వీళ్ళు చెప్పింది కాదు. వీళ్ళేదో డేట్స్ చెప్పుకుంటూ ఏదో ఇష్ట ప్రకారంగా చెప్తా ఉంటారు గానీ, హ్మ్. క్రిస్మస్ వీళ్ళకి సంబంధించి రోమన్స్ వాళ్ళిచ్చిన డేట్‌కి పెట్టింది. అండ్ ఇంకొకటేందంటే ఇదే డేట్‌న ఆహ్, అస్క్లపియస్ అని చెప్పేసి ఒకతనుంటాడు. హుహు. అండ్ మిత్రాస్ అనే ఒకతనుంటాడు. అండ్ అపోలోనియస్ సెప్తానియా అని చెప్పేసి వీళ్ళందరూ ఫస్ట్ సెంచరీలోనే ఉంటారు. వీళ్ళు అండ్ ఈ రో ఈ డిసెంబర్ 25న పుట్టిన దానికి ఈ మిత్రాస్‌కి సేమ్ స్టోరీ ఉంటది మేడం. మీరు చూడండి హిస్టరీలో కూడా. హ్మ్. సేమ్ స్టోరీ. ఆయన డిసెంబర్ 25నే పుట్టాడు. హ్మ్. ఆయన ఇదే చేశాడు. ఇలానే ఉంటాయి. అప్పుడు రోమన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది కాబట్టి, సర్లే అని జెప్పేసి మీరు ఈరోజు సెలబ్రేట్ జేసుకోండి అని జెప్పేసి ఇచ్చేస్తే, ఆళ్ళు సెలబ్రేట్ జేసుకుంటున్నారు. అదే కంటిన్యూ అయితుంది. అంతే. హ్మ్. ఏజే హ్మ్. పుట్టింది లేదు అని జెప్పేసి ఏం లేదు. బయటకొచ్చాక వేసుకున్నారా ఆ టాటూస్? క్రిస్టియానిటీలో ఉన్నప్పుడే ఉన్నాయా? ఆ! ఆ! ఉన్నప్పుడే యేసుకున్నా మేడం ఇది. ఓకే. అంటే బైబిల్‌లో 2 ఉంటాయి. ఓహో! ఏంటంటే ఆహ్, బైబిల్‌లోవే అవి గూడా. ఆ! ఆ! ఒకసారి చూయించండి. ఇది సరిగ్గా కనిపించదు. ఇది లయన్ మేడం ఇది. లయన్. ఆ! లయన్. ఓకే. రోరింగ్ లయన్. ఓకే. ఇది ఈగల్. ఓకే. సో, ఇదేందంటే సింహం వలే గర్జించి ఉండాలి. అంటే కొంచెం ఇన్‌స్పిరేషన్ ఉంది బ్యాక్‌గ్రౌండ్. దీనికేందంటే ఇది కొన్ని ఇయర్స్ బతికిన తర్వాత ఇది ఒక కొండ మీదకెళ్ళేసి తన ఈకలన్నీ తను పిక్కేసుకొని చనిపోతుంది. చనిపోతుంది. అహా! హ్మ్. చనిపోదు. హ్మ్. అలా ఉంటుంది. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి నువ్వు చచ్చిపో, లేకపోతే ఒక గుహలోకెళ్ళేసి ఆకలి లేకుండా తన ముక్కుతోటి అన్ని ఈకలు, గోర్లు అన్నీ పీకేసేసుకొని మొత్తం అంతా ఏం లేకుండా స్కిన్‌లెస్ లాగా ఉంటుంది ఈకలన్నీ పీకేసుకొని. కొన్ని రోజులు అన్నం ఉండదు, ఏముండదు. తర్వాత మళ్ళీ కొత్త గోర్లు, కొత్త చిగుర్లు, కొత్త రెక్కలన్నీ వస్తాయనమాట. సో, హుహుహుహు. అగైన్ మళ్ళీ 15 ఇయర్స్ బతుకుతది. ఓకే. ఓకే. అంటే ఇట్స్ లైక్ రిజరెక్షన్ అనమాట దాంట్లో అదేగా. హ్మ్. ఈ సింహం ఏందంటే ఇది ఏనుగు కంటే పెద్దది కాదు, జిరాఫ్ కంటే హైట్ ఉండదు, అన్నీ ఉండదు. కానీ మనం అడవికి రాజులాగా అంటారు కదా! సో, అలాగా హ్మ్. మన హైట్ మనది అది కాదు, మన టాలెంట్